ఆయా వర్గ శత్రుత్వాలు ఉన్నోళ్ళ మధ్యన స్నేహం కుదిర్చాలని రాజీలు చేసి సెటరేట్ చేశారు. అప్పటి తర్వాతనే కదా సెటరేట్ అయింది. అంతకుముందు పరిటాల వర్సెస్ జేసీ, అలాగే ఇతర ప్రాంతాల్లో జరిగినటువంటి ఎన్నున్నాయి ఘర్షణలు, వంగవీటి వర్సెస్ దేవినేని, ఇట్లాంటి ఇవన్నీ సెటరేట్ అయిపోయినాయి కదా. తర్వాత నుంచి అంటే చంద్రబాబు గారు 95లో ప్రభుత్వం చేపట్టిన దగ్గర నుంచి ఆయన చేసిన ఎఫర్టు 2004 దాకా నడిచింది. 2004 నుంచి 2014 దాకా కూడా అది నడిచింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు పుంజుకుంటున్నాయి, ఇప్పుడు పీక్ స్టేజ్కి పోతున్నాయి. మళ్ళీ అది పవర్ మాంగర్ వలన వచ్చిందా, లేకపోతే అహంకారం వల్ల వస్తుందా, లేదా నాయకుల ప్రవర్తన వలన వస్తుందా అంటే అన్నీ కలిపితేనే. ప్రతీకార రాజకీయాలు అయితే మొదలైపోయినట్టు కనిపిస్తోంది. నాయకులు రెచ్చగొడుతున్నారా, లేదంటే కింది స్థాయి వాళ్ళు రెచ్చిపోతుంటే చూస్తూ అంటే ఊరుకుంటున్నారు? ఎందుకంటే అధికారులు కూడా కొన్ని చోట్ల పెద్దగా స్పందించట్లేదు, పట్టించుకోవట్లేదు అనేది నాకు బాగా గుర్తుకొచ్చింది. 89వ సంవత్సరం 89వ సంవత్సరంలో రంగా గారి మాట 88 ఎండింగ్లో జరిగింది. అప్పుడు ఆ టైంలో నేను 10th క్లాస్ కంప్లీట్ చేసిన స్టూడెంట్ అనమాట. చిన్న షాప్లో పనిచేస్తూ ఉన్నాను, నెక్స్ట్ చదువు గురించి వెయిట్ చేస్తూ. ఆ టైంలో ప్రత్యక్షంగా చూసిన వాడిని నేను. కళ్ళెదురుగుండా పోలీసులు కళ్ళెదురుగుండా షాపులు లూటీ చేశారు, పోలీసులు కళ్ళెదురుగుండా